అనంతపురం ఎన్జీఓ హోంలో బీఎస్పీ వీసీ కులగణన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి వందన్ కుమార్ హాజరయ్యారు। దేశంలో దశాబ్దాలుగా బీసీలు అన్ని రకాలుగా అణగదొక్కబడ్డారని వందన్ కుమార్ అన్నారు। బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ కుల జనగణన జరగాలని ఆయన డిమాండ్ చేశారు। ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కులగణన జరగాలని, ఆ కులగణనలో బీసీల లెక్కలు తేల్చాలని ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి బీసీల సదస్సులో బహుజన్ సమాజ్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। గత 100 సంవత్సరాల నుంచి కుక్కలకి, నక్కలకి, పందులకి, ఇతర జంతువులకి లెక్కలు ఉన్నాయి। అలాగే అంబేద్కర్ పుణ్యమంట రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి లెక్కలున్నాయి। ఇతర కులాలైనటువంటి మెజారిటీ కులాలైనటువంటి అత్యధిక భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు మా లెక్కలేదో తేల్చండి అని ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి రకరకాల రూపాల్లో పోరాడుతున్నప్పటికీ కూడా వారికి ఈ రోజు వరకు మేము ఎంతమంది ఉన్నామో మేము తెలియలేని పరిస్థితిలో ఉన్నామని మొత్తుకుంటున్నటువంటి బీసీలకి ఒక ఆధారముగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఉద్యమాన్ని నిర్మిస్తుంది। ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో బీసీల లెక్కలు తేల్చి బీసీలకు కావలసినటువంటి రిజర్వేషన్లు, ఇతర హక్కులు, సౌకర్యాలు అన్నీ కూడా ఆ లెక్కల ప్రాతిపదికగా ఇవ్వాలని, మరి ముఖ్యంగా చట్టసభల్లో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం। ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 1952 నుంచి ఈ రోజు వరకు 16 ఎలక్షన్లు జరిగితే దాదాపుగా 2902 మంది ఎమ్మెల్యేలు అయితే బీసీలు కేవలం 498 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయినారు। అంటే వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం దాదాపుగా 1000 పైన అన్యాయం జరిగింది। ఈ 1044 అదనంగా రెడ్లు, కమ్మలు మాత్రమే అనుభవించారు। 2 కులాలైనటువంటి రెడ్లు, కమ్మలు బీసీలకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు మొత్తం వాళ్లే మింగేసి గత 77 సంవత్సరాలుగా మార్చి పరిపాలనని బీసీలని అణగదొక్కుతున్నారు। ఎలక్షన్లను కూడా మనం ఫేస్ చేసి దిగ్విజయంగా పార్టీ నడుపుతున్నటువంటి పరిస్థితి అది భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఒక ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే। అయినప్పటికీ పార్టీ ఉనికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈరోజు మీరు చూస్తున్నారు। దాదాపు ఆంధ్రప్రదేశ్ వైడ్గా ఇదే విధంగా మొత్తం ఆర్గనైజ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం। మరీ ముఖ్యంగా ఈరోజు బీసీల నాయకత్వం అనేటువంటిది బలపడాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో బహుజన్ డీజీపీగా రిటైర్ అయిన తర్వాత అన్ని పార్టీలను సర్చ్ చేసి ఆ తర్వాత బహుజన్ కాపలా మాత్రం ఉండాల్సి వస్తుంది। కాబట్టి నా బీసీ సమాజం అంతా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి నాయకత్వం